but adbhutamaina work and I mean the food is my favorite, and then I say no, potholes is my favorite, no, what you're doing is my favorite. So I cannot pick what each of you are doing right now. నేను ఇప్పుడే రీసెంట్గా ఒక పుస్తకం చదివి ఫినిష్ చేశాను. పాప పుట్టిన తర్వాత కష్టం అవుతుంది, ఒక పేరు చింపేస్తా ఉంటుంది. బట్ I just finished reading an amazing book, and మీరు చెప్పినట్టే friends are your best friends, because అది మీలో ఒక మార్పును తీసుకొస్తూ, మంచిగా ఒక మార్పును తీసుకొస్తూ, it changes you as a person. And I want to thank the Commissioner for being here today, because నేను చేసేదల్లా to get all that you're doing and what Big FM is doing is to create awareness. మీరు చేసే పనులు ఇంకొంచెం జనాలకి తీసుకెళ్తే ఇంకొంత చాలా మంది స్ఫూర్తిని తెచ్చుకొని ఇంకా మంచి పనులు చేస్తారు అనే ఒక కోరిక, ఒక హోప్. సో థ్యాంక్ యూ అగైన్ బిగ్ ఎఫ్ఎం ఫర్ హ్యావింగ్ మీ హియర్. నేను అందరికీ ఒక చెక్ ఇవ్వాలని అనుకున్నాను, కానీ నేను విన్నది వచ్చి హరీష్ చంద్ర గారి ఫౌండేషన్ ద్వారానే. నేను ఆ రోజు స్వప్న దీంట్లో నాకు వీలైనంత ఒక చిన్న కానుక. ఐ హోప్ దిస్ కెన్ ఫెలిసిటేట్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ ఫర్ ఫర్దర్ వర్క్. థ్యాంక్ యూ. మీ అందరికీ నా నమస్కారం. ముందు బిగ్ ఎఫ్ఎం వాళ్ళకి ప్రత్యేకంగా ఇంత మంచి కార్యక్రమం చేశారు, దానికోసం ప్రత్యేకంగా కాంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు కూడా. అంటే జనరల్గా నేను ఇట్లాంటి ఫంక్షన్లో రాము, బట్ వెన్ దే టోల్డ్ మీ ది థీమ్ దట్ ఇట్ ఈస్ అన్సంగ్ హీరోస్, సో ఐ రియలీ సెడ్ ఎస్, వాట్ ఎవర్ మే బీ ఐ విల్ కమ్. సో ఈరోజు చాలా సంతోషం, అంటే నేను వచ్చి అంటే ఐ గో వెరీ రీఛార్జ్డ్. I go with lot of hope, because every day we deal with all the problems, and అప్పుడప్పుడు ఎట్లా ఫీలింగ్ వస్తుంది అంటే మీ అందరికీ చూసి ఒక నమ్మకం పెరుగుతుంది, అంటే మనం చాలా చేయవచ్చు. అంటే అందరి గురించి మనం చెప్పలేం, బట్ ఒక్కొక్క జరిగిన పని మీద జిహెచ్ఎంసీ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఇంకా మనం ఏం చేయగలుగుతాం తప్పకుండా చెప్పాలి. కొద్దిగా టైం నాకు మిత్రభాషి చెప్పారు, బట్ అవసరం ఉంటే ఎప్పుడు మాట్లాడతాం, ఇంకా చాలా సీరియస్గా మాట్లాడతాం, చాలా పాయింటెడ్గా మాట్లాడతాం. సో రోడ్డు నుండి మొదలు పెడతాం. వాటర్ హోల్స్ చాలా సమస్య, ఎన్నో కారణం ఉన్నాయి, డ్రైనేజ్ వలన, పూర్ క్వాలిటీ వలన. బట్ నేను నా ఇంజనీర్స్కి ఒకే మాట చెప్పాను, అక్కడ ప్రమాదం జరగచ్చు, అండ్ వీ డోంట్ నో అవర్ ఓన్ నియర్ అండ్ డియర్ పర్సన్ మే బి దేర్. సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ సీ ఇట్ యాజ్ యువర్ డ్యూటీ, see it as that, you know, for your own benefit, for your own safety of your own kith and kin చేయండి. అట్లా ప్రతిసారి చెప్పి సిస్టమ్ చాలా పాతకాలంది, ఎప్పటి నుండి నడుస్తుంది. ఒక మాడిఫై చేసి రోడ్డులో ఎక్కడ ఇట్లాంటి పాట్ హోల్స్ ఉండకూడదు. అందుకే ఒక కొత్త మెషినరీ, 4 సచ్ మెషిన్స్ అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, అంటే రోజు ఎస్టిమేట్ తయారు చేయడం అట్లా లేకుండా వాళ్ళకి 1200 కిలోమీటర్లో పాట్ హోల్ లేకుండా ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఇండియాలో ఎక్కడ లేదు, మనం శాంక్షన్ చేసి ఈరోజు 4 వెహికల్స్ నడుస్తుంది. డైలీ ఈచ్ వెహికల్ డస్ మోర్ దాన్ 50 to 60, అంటే అబౌట్ 200 to 300 పాట్ హోల్స్ ఆర్ ఫిల్డ్ ఎవ్రీ డే. అంటే మీరు అనొచ్చు ఇంకా ఉన్నాయి కదా, ఎస్ ఉంటుంది. టిల్ ది టైమ్ వి చేంజ్ ది రోడ్స్ ఇట్ విల్ కంటిన్యూ. అందుకే మీరు రోడ్ నెంబర్ 10 చూసి ఉంటే యూ విల్ సీ ఎ న్యూ హోప్. వైట్ టాప్ రోడ్స్ చేయడం జరుగుతుంది. ఈరోజు చేస్తే 30 సంవత్సరం వరకు అక్కడ ఏది పాట్ హోల్సే ఉండదు. సో అట్లా ఎన్నో కార్యక్రమం మనం మొదలుపెట్టాము. మీ కోఆపరేషన్ అవసరం ఉంది. అక్కడ ఈ సంస్థకి తర్వాత నా దగ్గర ఎక్కువ వచ్చేది గంగాధర్ గారు, వాళ్ళకి ఎప్పుడూ మన సహయోగం ఉంటుంది. ఇంకా ఎవరు ముందుకు వస్తే కూడా తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. నా కమింగ్ టు ఫుడ్, నాకు తెలుసు ఆకలి అంటే ఏంటి. అందుకే ఈరోజు జిహెచ్ఎంసీ తరఫున 1, 2 కాదు 34 సెంటర్స్ నడుస్తున్నాయి. 5 రూపాయల్లో చాలా హైజీనిక్, చాలా మంచి ఫుడ్ మీకు అక్కడ దొరుకుతుంది. ఈరోజు మోర్ దాన్ 12,000 పీపుల్ ఈట్. ఐ రిక్వెస్ట్ యూ ఆల్సో టు కమ్ అండ్ యూ కెన్ విజిట్ వన్ ఆఫ్ దీస్ ప్లేసెస్. 12 o'clock you will see a long queue in many places. We will be raising it to 100 centers. Today we are opening 2 more. I will leave from here and go there only to Musiriabad, where people who don't have a place to stay also, who cannot even earn 10 rupees, they come and eat a very healthy, hot, hygienic food served with dignity. I can give it free also. If I can spend 22 crores, I can spend another 7-8 crores to give everybody free.
But that 5 rupees is the dignity. That you are a human being, you have a right to get good food. అందుకే అది పెట్టడం జరిగింది. అండ్ ఈరోజు ఎంత దానికి మంచి హరే కృష్ణ సంస్థ వాళ్ళతో కలిసి అది చేస్తున్నాం కాబట్టి అది చాలా బాగా జరుగుతుంది. అదేవిధంగా పుస్తకాల గురించి వచ్చినప్పుడు అంటే నేను ఎన్నో పుస్తకం చదివి ఈరోజు ఆ థింకింగ్కి వచ్చాను. ఈరోజు కూడా ఐ రీడ్ వన్ బుక్ నౌ అండ్ దెన్. అది చాలా బాగుంది. ఇంకా సింప్లిఫై చేసి చిన్న రూపంలో పెడితే బాగుంటుంది. ఇట్ ఈస్ వర్త్ ఏ గ్రేట్ మూవీ. దట్ బుక్ ఈజ్ నోన్ యాజ్ దివా స్వప్నం, డే డ్రీమ్. ఇట్ ఈస్ యూ షుడ్ ఆల్సో రీడ్. బట్ అంత బాగాలేదు, చాలా డిఫికల్ట్గా ఉంది. యూ షుడ్ రీడ్ ఇట్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ బుక్. యూ విల్ నాట్ బీ ఏబుల్ టు లీవ్ ది బుక్ till the time you finish. It is written by one Jizubhai. How a teacher changes the village, how he fails and again gets up and changes the whole education system. So a great book. Atlanti enno book chadvanu. Anduke I know the importance. GHMC is setting up 1000 libraries in the city. అంటే దీంట్లో ఆ మేడం సహకారం తీసుకొని ఏ వాళ్ళ బుక్ ఉంటే తప్పకుండా నేను తీసుకుంటాం, సప్లై చేస్తాం. ఇంకా అవసరం ఉంటే ఈ స్కూల్స్కి కూడా జిహెచ్ఎంసీ తరఫున మీరు కొన్ని ప్యాకెట్స్ తయారు చేసి నాకు చూపించండి. వీ విల్ సీ దట్ వీ సప్లై టు ఆల్ ది స్కూల్స్ వేర్ చిల్డ్రన్ కెన్ రీడ్ అండ్ ఎంజాయ్. కమింగ్ టు blood issue, I know it is a great work and in a very simple and innovative, because at least his brother is known, he is covered in most newspaper, they are known. These are known people, they are not actually totally unknown. But there are many more people who might be doing something great in a small area somewhere in the city. I would like to work with them. And finally about Madam here, you, that it is not enough that our house is clean. We have a tendency, ikkada city lo meeru cleans the shop and throws the garbage just in front. 7 o'clock you go out anywhere, you will find the road chaala neat ga untundi. I'm really honored to listen to you speak, Andy, because as common people, the first person we blame is the government, because you're easy to blame. మేము సంవత్సరానికి ఒకసారి 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక ఓటు వేసేసి ఇంకా మీరే అన్నీ చేయాలి అంటే it's hard, because with the population alone, you cannot, even if you wanted to, you cannot, just with the population. You have to have more strength than the son of God, like God's son. But listening to you speak today was a real eye-opener for me, because మేము ఎప్పుడు అనుకుంటాం ఏదైనా ఉంటే జిహెచ్ఎంసీ ఫస్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అది మీకు తప్పు కాదు, బట్ అది ఊత పదంలాగా ఈజీగా బ్లేమ్ చేయడానికి. But today I'll go back, and when I speak to my friends, and I have many people in the government who hold very high positions. There is one more unsung hero. యాక్చువల్గా మీరు మా క్రెడిట్ ఇచ్చారు, నాకు స్వప్నకి మేము ఇచ్చేసామని చెప్పి. కానీ మమ్మల్ని ట్రై చేసి మా దగ్గర ఉండి ఇక్కడ ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసింది ఆవిడ. ఐ రిక్వెస్ట్ మా ప్రోగ్రామ్ హెడ్ మాధురి టు ప్లీజ్. మాధురి. సో లక్ష్మి గారు, థ్యాంక్ యూ ఆల్సో వెరీ మచ్. ఈచ్ వన్ ఆఫ్ యువర్ హీరోస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రిక్వెస్ట్ యూ ఆల్ టు రైజ్ ఫర్ ద నేషనల్ యాంథమ్. ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధితరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. Wishing all India Glitz viewers a very happy Independence Day. వాళ్ళు unsung heroes అన్న వాళ్ళకి అభినందించడం, వాళ్ళని రికగ్నైజ్ చేయడం, ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఇనిషియేటివ్. బికాజ్ మనం ఎప్పుడు జస్ట్ బార్డర్లోనే కాదు, మన దేశం, మన ఊర్లో, మన ఇంటి పక్కనే ఉన్నారు ఇంత గొప్ప పనులు చేస్తూ, సమాజానికి సేవ చేస్తూ. వీళ్ళందరి గురించి నేను ఈరోజు తెలుసుకొని చాలా
రియలైజ్ అయ్యాను. నేను చిన్న పని అని కాదు, పెద్ద పని అని కాదు, మంచి చేయాలనుకుంటే ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు. I feel very honored and to be here at Big FM to felicitate this unsung heroes. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని కాదు, మేము చేస్తుంటాం ఈ పనులు. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు బ్రింగ్ అవేర్నెస్ విత్ మై ఫ్యామిలీ. ఎవరో చేస్తున్నందుకు సపోర్ట్ ఒకటే కాదు, అది ఎప్పటికీ ఉంటున్నాము. ఈరోజు వచ్చానుగా నేను, ఇట్స్ సపోర్టింగ్ అదర్ పీపుల్. బట్ వాట్ వీ వుడ్ లైక్ టు సే ఇస్, మీరేం చేస్తున్నారు? What are you doing for the betterment of your country, for your city, మీ జిల్లా, మీ ఊరు, మీ వీధికి మీరేం చేస్తున్నారు to make it better? So that is important to ఆ చైతన్యం మీలో రావాలి, మీరు ఒక మార్పును తీసుకురావాలి అని అనిపించినప్పుడే ఈ దేశం అద్భుతంగా వర్ధిల్లుతుంది. థ్యాంక్ యూ.